నవోదయం పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడిని. మనకు స్వతంత్రం వచ్చి 79 సంవత్సరాలు అవుతున్నా మన ఆంధ్ర రాష్ట్రాన్ని అత్యధిక ధనవంతులే పాలిస్తున్నారు. సామాన్యుడికి రాజ్యాధికారం దక్కలేదు. సామాన్యుడికి రాజ్యాధికారం కావాలని 2010 సంవత్సరంలో నవోదయం పార్టీ స్థాపించాము. 2014 ఎన్నికలలో ఆమంచి కృష్ణమోహన్ గారు చీరాల నియోజకవర్గం నుంచి నవోదయం పార్టీ తరపున ఎమ్మెల్యేగా గెలుపొందారు. అన్ని సామాజిక వర్గాలకు సమన్యాయం జరగాలంటే నవోదయం పార్టీతోనే సాధ్యం. నవోదయం పార్టీ లక్ష్యాలు: 1, అందరికీ ఉచిత విద్య అందిస్తాం. ప్రభుత్వం ఆధీనంలోకి ప్రైవేటు స్కూళ్లను, కాలేజీలను తీసుకువస్తాం. అలాగే బాలికలకు కరసాము, కరాటే వంటి ఆత్మరక్షణ విద్యలు నేర్పిస్తాము. జనాభా ప్రాతిపదికన ఇంజనీరింగ్ కాలేజీలు, మెడికల్ కాలేజీలు ప్రభుత్వ ఆధ్వర్యంలో కట్టిస్తాము. 2, అందరికీ వైద్యం అందిస్తాము. ప్రభుత్వం ఆధీనంలోకి ప్రైవేటు హాస్పిటల్ తీసుకువస్తాము. 24 గంటలు పనిచేసే విధముగా ముఖ్య ప్రాంతాలలో మెడికల్ షాపులు, మెడికల్ ల్యాబ్లు ఏర్పాటు చేస్తాము. అలాగే ప్రభుత్వ హాస్పిటళ్లను ఆధునీకరిస్తాము. 3, డ్వాక్రా మహిళలకు, చేతి వృత్తుల వారికి, నిరుద్యోగులకు వడ్డీ లేని రుణాలు ఇచ్చి వారి భవిష్యత్తుకు బాటలు వేస్తాము. 4, అర్హత ఉన్న పేదలందరికీ గృహ నిర్మాణం కల్పిస్తాము. అలాగే గృహం లేని ప్రభుత్వ ఉద్యోగులకు గృహ నిర్మాణం కల్పిస్తాము. 5, వృద్ధులకు, వికలాంగులకు, వితంతువులకు, స్టూడెంట్స్కు ఉచిత బస్సు సౌకర్యం కల్పిస్తాము. 5, అంగన్వాడీ ఆయాలకు, ఆశా వర్కర్లకు, పారిశుద్ధ్య కార్మికులకు ప్రభుత్వ పథకాలు పరిధిలోకి తీసుకొస్తాము. 7, రైతులకు ఉచితంగా ఎరువులు, విత్తనాలు, కరెంటు అందిస్తాము. వ్యవసాయ ఉత్పత్తులు తీసుకొని వెళ్ళడానికి రవాణా సౌకర్యం కల్పిస్తాము. రైతులకు ప్రతి మండలంలో కోల్డ్ స్టోరేజీలు నిర్మిస్తాము. 8, అనాథులకు ప్రభుత్వ ఆధ్వర్యంలో ఆశ్రమాలు నిర్మిస్తాము. 9, మద్యం షాపులు ఊరికి చివరిలో ఉంచి సాయంత్రం 6 గంటల నుండి 11 గంటల వరకు అమ్మే విధంగా ఏర్పాటు చేస్తాము. మద్యం తాగే వాళ్ళకు ఆధార్ లింకు చేస్తాము. మద్యం అతిగా తాగే వాళ్ళకు కౌన్సిలింగ్ ఇప్పిస్తాము. కల్తీ మద్యం నిరోధిస్తాము. 10, రాష్ట్రంలోని నల్లధనాన్ని బయటకు తీసి రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో ముందుకు తీసుకువెళ్తాము. రాజకీయ నాయకుల మీద, ప్రభుత్వ ఉద్యోగస్తుల మీద, బడా వ్యాపారస్తుల మీద ఐపీఎస్లతో ఒక బృందం ఏర్పాటు చేసి ఇన్వెస్టిగేషన్ చేయిస్తాము. 11, రాజ్యాధికారంలో అన్ని సామాజిక వర్గాలకు అధికారం అందించేలా చూస్తాము. ముఖ్యమంత్రి పదవిలో షేరింగ్ ఎస్సీలకు, బీసీలకు, కాపులకు అధికారం వచ్చేలా చూస్తాము. ఉప ముఖ్యమంత్రిగా ఓసీలకు, మైనార్టీలకు, హోమ్ మినిస్టర్గా ఎస్టీలకు, ఆర్థిక మినిస్టర్గా వైశ్య సామాజిక వర్గానికి, రెవెన్యూ మినిస్టర్గా ఎంబీసీలకు, స్పీకర్గా బ్రాహ్మణ సామాజిక వర్గానికి, డిప్యూటీ స్పీకర్గా మైనార్టీలకు, అలాగే అన్ని సామాజిక వర్గాలకు సమన్యాయం చేస్తాము. నాయకుడు అనేవాడు రాజకీయ వారసత్వంలో నుంచో, కోట్లకు పడగలొచ్చిన వారి నుంచో కాదు. ప్రజల సమస్యలు తెలుసుకొని ప్రజల్లో నుంచి వచ్చేవాడే నిజమైన నాయకుడు. రాజ్యాధికారం అనుభవిస్తున్న వారి దగ్గర ధనం ఉంటే మన దగ్గర జనబలం ఉంది. పోరాడితే పోయేదేమీ లేదు, బానిస సంఖ్యలు తప్ప. రండి, కదలి రండి, కలిసి రండి, చేయి కలుపుదాం, చేయి కలుపుదాం, రాజ్యాధికారం సాధించుకుందాం. జనం కలిస్తే మనం కలిస్తే ప్రభంజనం. మనలో ప్రతి ఒక్కరూ 10 రూపాయలు నాది కాదు అనుకొని పార్టీకి విరాళంగా ఇస్తే మన భావితరాల భవిష్యత్తుకు బంగారు బాటలు వేద్దాం. పేదవాడి బాధలు తెలియాలంటే పేదవాడే అధికారంలోకి రావాలి. నవోదయం పార్టీ ఆశయాలు నచ్చిన వారు
సామాన్యులకు రాజ్యాధికారం కావాలనుకునే ప్రతి ఒక్కరూ నవోదయం పార్టీలో చేరండి. జై నవోదయం పార్టీ, జై జై నవోదయం పార్టీ. మా కాంటాక్ట్ నెంబర్ 9603535008, 9848428048. ఆళ్ళ కృష్ణ కిషోర్ 9885516861. థ్యాంక్ యూ.